أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ربنا وبعث فيهم رسولا منهم يتلو عليهم آياتك ويعلمهم الكتاب والحكمة ويزكيهم إنك أنت العزيز الحكيم صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు దైవం అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలు మీ ముందు చదివి వినిపించడం జరిగింది. దీని అనువాదం చూడండి. ఓ ప్రభు, ఈ ప్రార్థన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, అబ్రహాము ప్రవక్త, దైవానికి చేస్తున్నటువంటి ప్రార్థన. ఆయన ఒక ప్రవక్తను గురించి, తమ సంతానం నుండి ఒక ప్రవక్తను పుట్టించమని దైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా ప్రార్థిస్తున్నారు చూడండి. ఓ మా ప్రభు, నీ వాక్యాలను వారికి వినిపించి, నీ గ్రంథాన్ని, దివ్య జ్ఞానాన్ని వారికి బోధించి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతిలో నుండే వారికి పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి, అనుపమ ప్రజ్ఞాశాలివి. సోదరులారా, ఈ ప్రార్థన ప్రవక్తల తండ్రి గారైనటువంటి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దైవానికి చేసినటువంటి ప్రార్థన. మరి ఆ ప్రార్థన యొక్క ఫలంగా దైవము అంతిమ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పుట్టించడం జరిగింది. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, నేను హజరత్ ఇబ్రాహీం వారి యొక్క ప్రార్థన యొక్క ఫలాన్ని అని. రండి సోదరులారా, ఈ రోజున మనము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అంతిమ గ్రంథం దివ్య ఖురాన్లో ఏ విధమైనటువంటి వాక్యాలు ఉన్నాయో చూద్దాం. మనము నిన్న తెలుసుకున్నాము దేవుని గొప్ప ప్రవక్తల్లో మరి హజరత్ ఇబ్రాహీం వారిని గురించి, హజరత్ మూసా వారి గురించి, హజరత్ ఈసా క్రీస్తు యేసు వారిని గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజున మనము ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి సల్లల్లాహు అలైహి వసల్లం, దైవం ఆయనపై శాంతి కురిపించుగాక, ఈయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, నేను ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ అన్న పేరు పలుకుతున్నానో వెంటనే సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాను. దీని అర్థం ఏమిటంటే దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక అని అర్థం. ఎందుకంటే దైవ ప్రవక్తలు దైవం చేత నియుక్తులైన వారు మానవాళి మార్గదర్శకత్వం కోసము, వారిని బాగుపరచడం కోసం వస్తారు. కాబట్టి మన ప్రవక్తలను గౌరవించడము, మన ప్రవక్తలను మనము మరి వారికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం అనేది మన బాధ్యత. కాబట్టి ప్రవక్తను మనము ప్రవక్త వచ్చాడు, ప్రవక్త వెళ్ళాడు అన్న ఏకవచనంతో కాకుండా గౌరవ సూచకంగా వారికి మనము ఆ గౌరవాన్ని వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకనే ప్రవక్తల పేర్లు రాగానే వెంటనే మనము దైవం ఆయనపై శాంతి కురిపించుగాక అన్న ప్రార్థన కూడా చేయవలసి ఉంటుంది. ఇది వారు చేసినటువంటి సేవలకు మనము ఇస్తున్నటువంటి కనీసమైనటువంటి గౌరవం అన్నమాట. అందుకనే ప్రవక్త ముహమ్మద్ పేరు ఎప్పుడైతే వస్తుందో నేను వెంటనే సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాను. దీని అర్థం ఏమిటంటే దైవం ఆయనపై శాంతిని కురిపించాలి అని అర్థం. సరే రండి సోదరులారా, ఈ రోజున మనము ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో ఏం చెప్పాడో చూద్దాము. 4వ అధ్యాయము 170వ వాక్యంలో ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆయన సత్యాన్ని తీసుకుని వచ్చారు అని. ఆయన తెచ్చినటువంటి ఈ గ్రంథము, ఆయన ఇస్తున్నటువంటి ఈ సందేశము ఆయన సొంత సందేశము లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి సందేశము ఎంత మాత్రం కూడా కాదు.
ఆయన ఒక సత్యాన్ని తీసుకుని వచ్చాడు అని దైవం ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి, ఓ ప్రజలారా, ఈ ప్రవక్త ముహమ్మద్ మీ వద్దకు మరి ఆయన ప్రభు తరపు నుండి సత్యాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి మీరు ఆయనను విశ్వసించండి. ఎందుకు విశ్వసించాలి అంటే ఆయన దైవాన్ని గురించి బోధిస్తున్నాడు కాబట్టి, ఈ సర్వానికి సృష్టికర్త అయినటువంటి ఆ సర్వేశ్వరుని గురించి బోధిస్తున్నాడు కాబట్టి, ఆ అల్లాహ్ను గురించి బోధిస్తున్నాడు తప్ప ఆయన సొంతంగానో తన గురించో తన యొక్క జాతిని గురించో తన భార్య బిడ్డలను గురించో లేకపోతే తన గురించో ఆయన ఏమి కూడా బోధించడం లేదు. దైవాన్ని గురించి బోధిస్తున్నాడు. కాబట్టి మీరు ఆయనను విశ్వసించండి. ఇంకా చూడండి, మీరు ఆయనను విశ్వసిస్తేనే మీకు మేలు, ఇహపరలోకాల్లో మీకు సాఫల్యము ఈ విధంగానే కలుగుతుంది. ఎందుకంటే మనిషికి దైవము సాఫల్యానికి మార్గాన్ని ఆయన ప్రవక్తను అనుసరించడంలో, ఆయన గ్రంథాన్ని అనుసరించడంలో పెట్టాడు. సోదరులారా, మనిషికి మోక్షం అనేది మరి కేవలము దైవ గ్రంథాన్ని దైవ ప్రవక్తను అనుసరించడంలోనే దక్కుతుంది. ఇది తప్పించి మనిషి ఎన్ని మార్గాలు అతను వెతుక్కున్నప్పటికీ కూడా అది ఎంత మాత్రం కూడా అతనికి సాఫల్యానికి తీసుకుని వెళ్ళలేదు. ఈ విషయాన్ని మనం చాలా ప్రధానంగా తెలుసుకోవాలి. కాబట్టి మనిషి ఇహపరలోకాల సాఫల్యాన్ని పొందాలి అంటే అది కేవలము దైవం ఇచ్చినటువంటి మార్గంలోనే అతనికి దక్కుతుంది. ఆ మార్గం ఏమిటి? ఆయన పంపినటువంటి గ్రంథము మరియు ఆయన ప్రవక్త. ప్రతి జాతిలోనూ ప్రతి కాలంలోనూ ఇదే విధానాన్ని దైవము కొనసాగించాడు. చివరిగా మనకు అంతిమ గ్రంథం ఖురాన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా మనకు ఆ యొక్క సాఫల్యం యొక్క మార్గాన్ని మనకు చూపించాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ప్రవక్త మీ ప్రభు తరపు నుండి మీ వద్దకు సత్యాన్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి మీరు ఆయన విశ్వసించండి. ఆయన మాకు సంబంధం కాదండి, ఆయన ముస్లింల ప్రవక్త అండి, ఆయన అరబ్బుల ప్రవక్త అండి అని మీరు ఆయన తిరస్కరించినట్లయితే మీరు గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లే, సాఫల్యానికి వెళ్ళే ఆ మార్గాన్ని మీరు కోల్పోయినట్టే అని దైవం ఇక్కడ సూచిస్తున్నాడు. లేదండి, నా ఇష్టం, నా జీవితం, నన్ను ఎవరు కూడా ఆపలేరు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితాన్ని గడుపుతాను అంటే దైవం చెప్తున్నాడు, అమరైతే అది నీ ఇష్టము, కానీ నీవు మేలుకు దూరం అయిపోతావు, సాఫల్యానికి దూరం అయిపోతావు అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమిలో ఆకాశంలో ఉన్న సర్వం కూడా దైవానిదే. మనము ఆయనను తిరస్కరించి ఆయనకు ఏ హాని కూడా చేయలేము. ఈ విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మనకు ఎందుకండి మరి మనము తిరస్కరించినా కూడా మనకు ఎందుకు ఈ విధమైనటువంటి రిలాక్స్ దైవం ఎందుకు ఇస్తున్నాడు? ఈ విధమైనటువంటి విడుపు మనకు ఎందుకు ఇస్తున్నాడు అంటే దైవం యొక్క విధానం ఏమిటంటే ఎవరైతే అపమార్గానికి పోతాడో వారు పాపాన్ని మరింతగా మూటగట్టుకోవాలని దైవం అతనికి మరి ఆ విడుపుని ఇస్తుంటాడు, ఆ రిలాక్స్ని ఇస్తుంటాడు. మనిషి భావిస్తాడు, నేను తప్పు చేయడం లేదు కాబట్టే నాకు ఈ విధంగా ఎవరు కూడా పట్టుకోవడం లేదని చెప్పేసి మనిషి భావిస్తుంటాడు. కానీ దైవం చెప్తున్నాడు, వాడు మరింత పాపాలు మూటగట్టుకోవాలని నేను అతని మార్గభ్రష్టత్వంలోనే తిరిగేలా చేస్తానని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనము చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఆ తర్వాత చూడండి, మనిషికి సాఫల్యం తప్పనిసరిగా దైవ గ్రంథాన్ని ఆయన ప్రవక్తను విశ్వసించడంలోనే ఉన్నది అని 7వ అధ్యాయం 157వ వాక్యంలో దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. మరి ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్షరాస్య అయినటువంటి ఈ ప్రవక్తను విశ్వసిస్తారో, ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిరక్షరాస్యులైనటువంటి ప్రవక్త, ఆయనకు చదవడము రాయడము రాదు. ఇదే పెద్ద ఆశ్చర్యము. చదవడము రాయడము రానటువంటి వ్యక్తి మీద ఇంత అద్భుతమైనటువంటి ఖురాను ఏ విధంగా అవతరించింది? ఒకవేళ ఆయన రచించింది అయితే ఏ విధంగా రచించగలుగుతాడో ఒక చదువు లేనటువంటి వ్యక్తి. కాబట్టి సోదరులారా, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ ఖురాన్ గ్రంథాన్ని రచించేశాడు అని ఎవరైతే చెప్తుంటారో వారు ఏ మాత్రం కూడా చరిత్ర తెలియనటువంటి వారు, కేవలము వారు ఆరోపణ మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే ఒక చదవడము రాయడము రానటువంటి వ్యక్తి ఇంత గొప్ప గ్రంథాన్ని ఏ విధంగా రచించగలుగుతాడు? అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, ఓ ప్రవక్త, మీరు చదవడము రాయడము వచ్చి ఉన్నట్లయితే మీకు వీరందరూ కూడా అపోహకు లోనయ్యేవారు. అవునండి, ఆయన మహా పండితుడు కాబట్టి చదవడము రాయడము వచ్చు కాబట్టి ఆయన ఈ గ్రంథాన్ని రచించేశాడు అని చెప్పేవారు.
ఆయనకు చదువు రాకపోయినప్పటికీ కూడా ఈ ఆరోపణలు చేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ వారు ఈ గ్రంథాన్ని రచించేశారు అని. కానీ సోదరులారా, ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు, ఇన్ని మరి సైన్స్ విషయాలన్నీ కూడా ఆ నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తికి ఈ విధంగా తెలుస్తాయి. కాబట్టి ఎప్పుడైతే మనము మన మనసులో ఉన్నటువంటి ఈ అపోహలు, ఈ అసూయ ద్వేషాలను మనం పక్కన పెట్టి నిస్వార్థంతో, నిష్పక్షపాతంతో మనము ఆలోచన చేస్తామో సత్యాలన్నీ కూడా తేటతెల్లమవుతుంటాయి. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు ఖురాను రచించారు అనేది ఎంత అబద్ధమైనటువంటి విషయము అంటే, మరి ఒక్కసారి ఈ గ్రంథాన్ని చదివిన వారు నిస్సందేహంగా ఒక అవగాహనకు వస్తారు. ఇది ఎంత మాత్రం కూడా మానవ విరచితం కాదు, మానవులు ఎవరూ కూడా రాయలేరు దీనిని. ఎందుకంటే చూడండి, భూమి ఆకాశాలను దైవం పుట్టించాడు. ఏ మానవుడైనా నేను పుట్టించాను అని చెప్పేసి రాయగలడా ఆ పదాన్ని? రాయలేడు. ఎందుకంటే భూమి ఆకాశ నిర్మాత దైవం ఒక్కడే కాబట్టి. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని అయితే చెప్తున్నాడు దైవం ఇక్కడ. ఎవరైతే నా ఈ ప్రవక్తను విశ్వసిస్తారో, నిరక్షరాస్యులైనటువంటి ఈ ప్రవక్తను విశ్వసిస్తారో వారు మరి కరుణింపబడతారు, దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు, ఈయన ప్రస్తావన ఇంతకు పూర్వం వచ్చినటువంటి గ్రంథాలలో ఉన్నది. బైబిల్ గ్రంథాలను మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ వారి గురించి ఉన్నది. వేదోపనిషత్తులను మనము తీసుకున్నట్లయితే, భవిష్యత్ పురాణాన్ని మనము చూసినట్లయితే అందులో ప్రవక్త వారి యొక్క ప్రస్తావన ఉన్నది. మహమ్మద్ ఇతి ఖ్యాత శిక్ష శాఖ సమన్విత అని మనకు భవిష్యత్ పురాణం చెప్తుంది. మహమ్మద్ అనే ఒక వ్యక్తి తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవాడై ఉంటాడు. ఆయన సికాహిని తలపై ముడి ఉండదు. ఆయన ముస్లింగా ఆయన పరిచయం చేపడతాడు. ఆయన మాంసాహారి ఉంటాడు, సున్నతి ఒడుగులు పొంది ఉంటాడు అని చాలా స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ వారి గురించి మరి పేరుతో సహా వివరణలు మనకు మన పూర్వపు గ్రంథాల్లో మనకు లభిస్తాయి. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఈయన ప్రస్తావన మీకు పూర్వం వచ్చినటువంటి గ్రంథాల్లో ఉన్నది. ఆయన ఏం చేస్తాడు? వచ్చి ఆయన సొంత మాటలు ఏమి కూడా చెప్పడు, తన జాతి గురించి ఏమి కూడా చెప్పడు. ఆయన ఏం చెప్తాడు? మంచిని చెయ్యమని ఆజ్ఞాపిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ వారు ప్రపంచానికి ఏ సందేశాన్ని ఇస్తారండి? మంచిని చెయ్యాలి. ఒక సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, నీ పొరుగువాడు ఆకలితో ఉండి నీవు కడుపు నిండా భుజించినట్లయితే నీవు అసలు విశ్వాసవే కాదు అన్నారు. కాబట్టి సోదరులారా, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చారు, మంచిని మాత్రమే బోధించారు. కానీ ఎవరైతే ఆయన గురించి తెలియదో మరి అనేక రకాల ఆరోపణలు చేస్తుంటారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఇంకా చెడు నుండి వారిస్తారు చెప్పారు. ఒక సందర్భంలో ఎవరైతే చెడును కళ్ళలో చూస్తారో వారు చేతితో ఆపడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఆ శక్తి కూడా లేకపోతే కనీసం నోటితోనే ఆపడానికి ఆ చెడును మీరు ప్రయత్నం చేయండి అన్నారు. నీకు ఆసక్తి కూడా లేకపోతే కనీసం మనస్సులో దాని పట్ల అసహ్య భావాన్ని నువ్వు కల్పించుకో అని చెప్పడం జరిగింది. ఇది విశ్వాసంలో అతి తక్కువ స్థాయి అన్నారు. కాబట్టి చెడు ఎక్కడున్నా కూడా దానిని వారించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా నీవు చేయకపోతే నీవు విశ్వాసవే కావు, మనిషివే కావు అని చెప్పేసి ప్రవక్త వారిని నిర్దేశించడం జరిగింది. కాబట్టి ప్రవక్త వచ్చి మంచిని బోధిస్తాడు, చెడును నివారిస్తాడు. అంతేకాదు పరిశుద్ధమైనటువంటి వస్తువులను ధర్మసమ్మతం చేస్తాడు. మరి ఏదైతే అసహ్యకరమైనటువంటి వస్తువులో వాటిని నిషిద్ధం చేస్తాడు. ఇవన్నీ కూడా ఆయన దేవుని ఆజ్ఞతోటి చేస్తాడు తప్పించి ఆయన సొంతంగా ఏది కూడా చెయ్యడు. ఎందుకంటే ప్రవక్త ఏది చెప్పినా కూడా ఏదైతే దైవం ఆజ్ఞాపిస్తాడో మరి అది మాత్రమే చెప్తాడు. ఇదే విషయాన్ని క్రీస్తు యేసు కూడా మనకు చెప్తారు, నా అంతటా నేను ఏమీ కూడా చేయలేను, ఏదైతే తండ్రి నాకు ఆజ్ఞాపించాడో అది మాత్రమే నేను మీకు బోధిస్తున్నాను అని. కాబట్టి ప్రవక్త, ఏ ప్రవక్త అయినా కూడా ఏదైతే దైవం వారికి బోధించాడో అది మాత్రమే చెప్పే హక్కు, అధికారం వాళ్ళకి ఉంటుంది తప్పించి వారు స్వయంగా కల్పించి ఏది కూడా చెప్పరు సోదరులారా. కాబట్టి మన జీవితము, ప్రవక్త వారి యొక్క జీవితము చాలా వేరుగా ఉంటుంది, చాలా పరిశుద్ధంగా ఉంటుంది. ప్రవక్తల యొక్క జీవితము ఏమాత్రం కూడా పాపానికి ఆస్కారం లేనటువంటి జీవితము దైవం వారికి ప్రసాదిస్తాడు. ఒకవేళ వారు కూడా తప్పులు చేస్తున్నట్లయితే ప్రజలందరూ నిందిస్తారు, నీవు కూడా మాలాగే తప్పులు చేస్తున్నావు, నువ్వు దైవ ప్రవక్త ఏ విధంగా అవుతావు అని చెప్పేసి. కాబట్టి దైవము తన ప్రవక్తల అందరికీ కూడా ఏ మాత్రం కూడా వేలు పెట్టి మనము చూపించడానికి వీలు లేనంతగా వారి యొక్క జీవితాలను చాలా పరిశుద్ధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి చూడండి, మరి ఇక్కడ ఇంకో సందర్భంలో దైవం చెప్తున్నాడు,
ప్రవక్త వచ్చి మీపై ఉన్నటువంటి బరువులను దించుతాడు. మనము దైవారాధనలో రకరకాల పద్ధతులు కల్పించుకుని మనకు మనమే బరువులు మన తల మీద వేసుకుంటున్నాము. రకరకాలైనటువంటి పద్ధతులు కల్పించుకుంటున్నాము, కష్టమైనటువంటి పద్ధతులు కల్పించుకుంటున్నాము. మరి ప్రపంచాన్ని విడిచిపెట్టి మనము అడవుల్లోకో లేకపోతే ఎక్కడికో పోయి తపస్సులు చేసుకుంటూ ఈ సంసారాన్ని విడిచిపెట్టేసి ఈ విధంగా పెళ్లిళ్ళు ఈ విధంగా బ్రహ్మచారి వ్రతాన్ని పాటించి ఈ విధమైనటువంటి రకరకాలైనటువంటి మనకు కష్టమైనటువంటి పనులు మనం కల్పించుకుని మన మీద బరువులు వేసుకున్నాము. ప్రవక్త వారు వచ్చి వాటిని అన్నింటిని కూడా ఆయన బరువులను దించుతాడు. నిజమైనటువంటి దైవారాధన మన ఈ ప్రపంచంలో ఉండగానే చేయాలి. మన ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, నీ భార్య బిడ్డలను పోషించడంలో నీవు ఆ కష్టపడి సంపాదించే ఆ డబ్బు అది కూడా ఒక ఆరాధన అని ప్రవక్త వారు చెప్పారు. నీతితోటి నిజాయితీతోటి నువ్వు సంపాదించడానికి నువ్వు పడే కష్టం అంతా కూడా దైవారాధన అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ ప్రపంచాన్ని దైవము మన కోసము పుట్టించాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అణువు కూడా మనిషికి సేవ చేస్తుంది. మరి అటువంటిప్పుడు ఈ మనిషి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అంటే ఈ ప్రపంచం ఎవరి కోసం పుట్టించాడు దైవం ఒకసారి ఆలోచించండి. కాబట్టి దైవారాధనలో మనం ఎంత మాత్రం కూడా హద్దులను దాటకూడదు. దైవం అదే చెప్తున్నాడు, మీరు తినండి, వకులు వష్రబు వలా తుఫ్సిదు ఫిల్ అర్ది వలా తుస్రిఫు, మీరు ఎంత మాత్రం కూడా హద్దులను దాటకండి. తినండి, త్రాగండి, దైవం ఇచ్చినటువంటి ఈ ఆనందాన్ని పొందండి మీరు, కానీ హద్దులను ఎంత మాత్రం కూడా దాటకండి. దైవారాధనలో హద్దులను పెట్టాడు. మరి రోజు 5 పూటల మీరు దైవాన్ని ఆరాధించండి, ప్రార్థించండి. ఈ విధంగా కొన్ని హద్దులను దైవం పెట్టడం జరిగింది. కానీ మనిషి దైవాన్ని మరింత ఎక్కువగా చేరాలి, నేను ఇంకా ఎక్కువగా ఆయన కృపకు పాత్రను అవ్వాలి అని ఏం చేస్తున్నాడు? రకరకాలైనటువంటి స్వయం పద్ధతులను కల్పించుకుని తనను తాను హింసించుకుంటున్నాడు. మరి ప్రవక్త వారు వచ్చి మన మీద ఉన్నటువంటి బరువులను దించుతారు, దైవారాధనను తేలిక చేస్తారు. దైవము ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. మనము నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి మనము ఆరాధించి ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించినప్పుడు మన కళ్ళ ముందు దైవం ఉంటాడు. ఇదే విషయాన్ని మరి ప్రవక్త వారు వచ్చి చెప్తారు, దైవారాధనను తేలిక చేస్తారు. దైవానికి మరి మనిషికి మధ్య ఎటువంటి మధ్యవర్తిత్వం లేదు. నేరుగా దైవాన్ని మనిషి ఆరాధిస్తాడు. మనిషి ఏదైతే కోరుకుంటాడో దైవం వెంటనే అతని ప్రార్థన కూడా వింటాడు అని చెప్పేసి మరి ప్రవక్త వారు మనుషులను దైవానికి దూరంగా పోతున్నటువంటి మనుషులను దైవానికి దగ్గర చేయడం జరిగింది. మరి అంతేకాదు, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో అంటే ప్రవక్త ముహమ్మద్ వారిని ఎవరైతే విశ్వసిస్తారో, మరి ఎవరైతే ఆయనకు తోడ్పాటునిస్తారో, ఆయనకు సహాయం చేస్తారో, మరి అంతేకాదు అతని మీద అవతరింపజేయబడినటువంటి ఖురాన్ను ఎవరైతే విశ్వసిస్తారో మరి అటువంటి వారే సాఫల్యాన్ని పొందుతారు. చూడండి సోదరులారా, దైవము చాలా స్పష్టమైనటువంటి ఒక మాటను ఇక్కడ చెప్తున్నాడు. చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇక్కడ దైవం ఒకటి చెప్తున్నాడు. అదేమిటంటే, మనిషి సాఫల్యాన్ని కోరుకుంటే, స్వర్గాన్ని కోరుకుంటే, మరణం తర్వాత ఆ యొక్క జీవితంలో అతను మరి ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా మరి నరకానికి దూరంగా పోవాలి అంటే అతను ఈ పని చేయవలసి ఉంటుంది. అదేమిటి? ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? దైవంగా విశ్వసించాలా? ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ వారిని దైవం తరపు నుండి వచ్చినటువంటి ప్రవక్తగా, ఆయన దాసునిగా మాత్రమే విశ్వసించాలి. ఆయన కూడా ఒక మనిషే. ఆయన కేవలం ఒక దాసుడు, దైవదాసుడు, దైవాన్ని గురించి బోధించిన వాడు తప్పించి ఆయన దైవ స్వరూపుడు లేకపోతే దైవము ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. అదే ప్రవక్త ముహమ్మద్ వారు చివరి కాలంలో చెప్పడం జరిగింది, నన్ను మీరు ప్రపంచం ముందు దేవుని దాసునుగా మాత్రమే సాక్ష్యం ఇవ్వండి సుమా. ఎందుకంటే నాకంటే ముందు గతించినటువంటి ప్రజలు తమ ప్రవక్తలను దైవాలుగా భావించారు. మీరు ఆ తప్పు ఎంత మాత్రం కూడా చెయ్యకండి. దైవం ఏదైతే నాకు ఆ స్థానం ఇచ్చాడో ఆ స్థానంలోనే నన్ను పెట్టండి. నన్ను దేవుని దాసునుగా మాత్రమే ప్రపంచం ముందు సాక్ష్యం ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా ఖచ్చితంగా నిర్దేశించడం జరిగింది. కాబట్టి ప్రవక్తలు దైవాన్ని గురించి బోధించిన వాళ్ళు, మనము వాళ్ళను గౌరవించాలి, ప్రేమించాలి, అనుసరించాలి. కానీ ఆరాధన ఆ దైవానికి మాత్రమే చేయాలి. ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు మాత్రమే మనము ఆరాధన చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ వారిని దైవ ప్రవక్త అని విశ్వసించి ఆయనకు సహకరించి, అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి ఈ ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తారో,
అంతేకాకుండా మరి ఆయన మీద అవతరింపజేయబడినటువంటి ఈ ఖురాన్ దైవవాక్యుగా దైవవాణిగా ఎవరైతే విశ్వసిస్తారో మరి అటువంటి వారి సాఫల్యాన్ని పొందుతారు అని దైవము చాలా ఖచ్చితంగా ఇక్కడ నిర్దేశించడం జరిగింది. మరి ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన సర్వమానవాళికి కూడా సాక్ష్యంగా ఉంటారు అని దైవం ఇక్కడ చెప్తున్నాడు. మేము ప్రళయం రోజున దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు 16వ అధ్యాయం 89వ వాక్యంలో, ప్రళయ దినాన్ని మేము ప్రతి సమాజం నుండి వారి సాక్షిని నిలబెడతాము. దైవం ప్రతి ఒక్కరిని నిలబెడతాడు, మరి వారికి ఒక సాక్షిని కూడా నిలబెట్టడం జరుగుతుంది. అప్పుడు ఓ ప్రవక్త, నేను వారి అందరిపై నీకు సాక్షిగా మిమ్మల్ని సాక్షిగా తీసుకుని వస్తాము, ఎందుకంటే మీరు దైవవాణిని పూర్తిగా ప్రజలకు అందజేశారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. దైవ ప్రవక్తను ప్రశ్నిస్తాడు, నేను ఏదైతే నీకు ఇచ్చానో పురాణ రూపంలో అది ప్రజలందరికీ నువ్వు తెలియజేసావా లేదా అని చెప్పేసి ప్రవక్త వారిని మరి ప్రశ్నిస్తాడు, ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తాడు. మరి ఎవరి వద్దకైతే ఈ ఖురాన్ గ్రంథం వచ్చిందో వారు దాన్ని ఎంతవరకు దాన్ని అమలు చేశారు, ఎంతవరకు దాన్ని విశ్వసించారని ప్రజలందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. సోదరులారా, మనం అందరం కూడా ప్రశ్నింపబడతాము. ఏ ఒక్కరిని కూడా దైవము వదిలే ప్రసక్తి ఉండదు. మనము చేసే ప్రతి పనికి కూడా మనము సంజాయిషి ఇచ్చుకోవాలి. మరి అంతిమ గ్రంథం ఖురాన్ గురించి ప్రవక్త ముహమ్మద్ వారిని గురించి కూడా మనల్ని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు ఆయన విశ్వసించారా లేదా? దైవ గ్రంథం మరి మీ అందరి కోసం వచ్చినటువంటి ఈ గ్రంథాన్ని మీరు విశ్వసించారా లేదా, పరిశీలించారా లేదా, దాని గురించి ఆలోచించారా లేదా అని దైవము అందరినీ కూడా ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను సోదరులారా, మరి ఈ గ్రంథం పట్ల, అంతిమ గ్రంథం ఖురాన్ పట్ల మనకు ఉన్నటువంటి అపోహలను మనం తొలగించుకొని ఇది మన గ్రంథంగా, దైవం మనందరి కోసం పంపినటువంటి గ్రంథంగా మనము దీన్ని విశ్వసించి దీన్ని మనము అనుసరించినట్లయితే నిస్సందేహంగా ఈ ప్రపంచంలోనే మనము శాంతిని స్థాపించగలుగుతాము. అంతేకాదు పరలోకంలో కూడా మనము మరి సాఫల్యాన్ని పొందుతాము. దైవము మన శాంతిని, మన సాఫల్యాన్ని ఈ గ్రంథంలో పెట్టడం జరిగింది. ఇది మన అందరి గ్రంథము, మన అందరి కోసం వచ్చినటువంటి గ్రంథము. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మనలో ఉన్నటువంటి ఆ శైతాను కల్పించినటువంటి అపోహలను తొలగించుకుని మనము నిష్పక్షపాతంతో మరి నిర్మలమైనటువంటి మనస్సుతోటి మనం ఈ గ్రంథాన్ని అధ్యయనం చేశామంటే, ఈ గ్రంథం మనకు ఎవరికైనా కావాలి అంటే మన రాజేంద్ర నగర్లోని బిలాల్ మస్జిద్కి వచ్చినట్లయితే వారికి ఈ గ్రంథం అందజేయబడుతుంది. ఇది మీ గ్రంథం సోదరులారా, ఇది ముస్లింల గ్రంథం ఎంత మాత్రం కూడా కాదు, మానవాళి గ్రంథం ఇది. ఇందులో మీ ప్రస్తావన ఉన్నది. మీకోసం వచ్చినటువంటి గ్రంథాన్ని మీరు చదవకపోతే మరి ఎవరు చదువుతారు? దైవం మీకు, నాకు, మనందరికీ కూడా అంతిమ గ్రంథం ఖురాన్ను చదివి దాని ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.